హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను సముద్రం చూస్తున్నా. థ్యాంక్ యూ బావా. అంటే మనం పుట్టింది రాయలసీమ జిల్లాలో కాబట్టి మనకు నీళ్లు దొరకవు కాబట్టి చూడం కాబట్టి పార్కింగ్ చేయడానికి వచ్చాం. కార్ పార్కింగ్ ముందుకు పోవచ్చా? ఫస్ట్ టైమే కదా బీచ్ కు రావడం. ఫ్యామిలీ మొత్తం జాగృతి వస్తుంది. ఎక్కడికి? ఎదుగో బీచ్ కదా. ఎక్కడికి తల్లి? నేను ఎత్తుకోలేను, పో. హయాన్ ఎక్కడికి? నేనా హయాన్ డ్రెస్ చేంజ్ చేయలేదే. మేము ఫస్ట్ టైం బీచ్ కి వచ్చాం. బీచ్ డ్రెస్సులు వేసుకున్నాం. ఫస్ట్ టైం అంకుల్. నేనైతే సెకండ్ టైం. ఎప్పుడు చూసినావు? నేను అదే 8th క్లాస్ లో చూసా. 8th క్లాస్ లో అంటా. ఇక్కడైతే చాలా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. బీచ్ డ్రెస్సెస్, ఐస్ క్రీమ్లు, చెరుకు రసము, ఫుడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి. సన్ గ్లాసెస్. మేమైతే ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాము పిల్లలకి, బాగుంటుందని చెప్పి కొన్ని తీసేసుకొని ఇంకా సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాము అన్నమాట. దొరే నీళ్ళు అడదా నీళ్ళు. మా బుడ్డమ్మకేమో బొమ్మలు కొనిచ్చినాడు మా డాడీ. బాగా ఆడుకుంటారు. ఇంత మంచిగా ఆడుతుంటే చూపిస్తా. ఆడుతున్నావా జాగృతి? ఆడుకుంటున్నావా? కాలేదమ్మా, కాలు కప్పెట్టేసినాడు మా నాన్న. హయాన్ బాందా ఆడుకుంటున్నారు. ఇదిగో మమ్మీది ఎక్కడికి వెళ్ళింది రమ్మా? మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, దూరంగా ఆడుకుంటున్నారు. బాబోయ్, నాకైతే తెగ భయం వేసేస్తుంది. మా ఆయన అవుట్ఫిట్ చూడండి. నా కోరిక తీర్చుకున్నాను నేను. ఏ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. వద్దు, ఫొటోస్ రావు ఇట్లా, మరి సరిగ్గా రావు. జాగృతి ఏమైంది మా? అది అసలు పట్టించుకోలే డాడీ. జాగు పాప. చూడు భయం వేస్తుంది. కొంచెం లోపల కొంచెం. రే ఆడే ఉండండి, వీడియో తీస్తా. మా హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. పెద్ద పెద్ద అలలు వస్తానా? పట్టుకో పెద్ద రే, అడిగి రే రే అమ్మ దగ్గరికి. అలా కొట్టినప్పుడు కూడా అట్లా ఉండాలి పోవా.
వచ్చింది. టిప్పు మేము ఇప్పుడే బీచ్ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. ఎట్లా ఎంజాయ్ చేసినారు? సూపర్ ఉప్పుగా ఎంజాయ్ చేసినారు. ఎలా ఉంది టిప్పు? కనిపించి ఎలా ఉంది బీచ్? బాగుందా? నోట్లో ముక్కలు అన్నీ అస్సలు రామంటున్నారు ఇంటికి, అంత బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసిన, చాలా బాగుంది. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. నేను ఫస్ట్ చాలాసేపు భయపడిపోయినా, మళ్ళీ బాగానే ఎంజాయ్ చేసిన. నాకంటే బాగా వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసినారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇసుకలో చాలా బాగా ఆడుతున్నారు. ఓకే, మరి మళ్ళీ మేము ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. టైం 3:15 అయింది. ఇప్పుడు వెళ్తున్నాం మేము లంచ్ చేయడానికి. వెళ్ళి అక్కడ కలుద్దాం. ఓకే, బాయ్. హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్లో ఏమో ఇక్కడ చికెన్ 65 ఆర్డర్ చేసుకున్నాము. మేమైతే ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ మంగళూరు సైడ్ ఎలా ఉంటాయి ఏంటో మనకు తెలియదు కదా. మేమైతే చికెన్ బిర్యానీలు, చికెన్ రోస్ట్, ఇంకా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా చేశారనమాట. అంత బాగుంది టేస్ట్. ఇంకా రైస్ అదంతా అయితే బాగా కుక్ అయిందండి. ఏమంటే క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చాడు, సరిపోతుంది. బాగా తినే వాళ్ళకైతే 2 బిర్యానీలు కావాలి. మాకైతే అందరికీ సరిపోయినాయి అనమాట. ఇంకా బాగా ఫుల్గా తినేసాము. అరటాకులు వడ్డిచ్చారు చూడండి, అది ఇంకా బాగా నచ్చింది. ఇంకా బాగా ఫుల్గా చికెన్తో కుమ్మేసాం అనమాట. అందరం బాగా ఆకలేసింది. బీచ్లో పడి దొల్లి చాలా అలసిపోతారు కదా బీచ్లో వెళ్ళి ఆడాలంటే. ఇంకా ఆకలేస్తుంది. ఆ టైంకి అన్ని హోటళ్ళు క్లోజ్ ఉన్నాయి. మొత్తానికైతే తినేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఇక్కడైతే ఇంకా మంగళూరు నుంచి ఎటు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. కానీ ఎటు చూసినా వర్షం పడుతుందన్నమాట. మేము ఎటు వెళ్ళాలనుకున్నా ఎంత వర్షం పడుతుందో. మంగళూరులో అయితే ఇప్పుడు ఫుల్ మేఘాలు వచ్చేసాయి. ఇంకా చూడాలి, మదికేరి వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక చూడాలి వర్షం ఎలా పడుతుందో ఏంటో అని. వర్షం అయితే మేము ఏ చోటుకి వెళ్ళినా వర్షం పడుతుంది. మంగళూరు టు మద్దికేరి వెళ్ళే రూట్ అయితే ఉందండి. ఎంత పచ్చగా ఉందో అసలు. చుట్టూ చెట్లే ఉన్నాయి. రోడ్డు కూడా ఎక్సలెంట్ రోడ్ ఉంది. చాలా బాగా సేఫ్గా వెళ్ళొచ్చు, అంత మంచి రోడ్ వేశారనమాట. మొత్తానికైతే మేము మద్దికేరికి బయలుదేరిపోయాము. చూడండి ఎంత పచ్చగా ఉందో, హాయిగా చల్లగా. ఇప్పుడే చినుకులు రాలుతున్నాయి అన్నమాట మెల్లగా. ఇప్పుడు ఈవినింగ్ 4:35 అలా అవుతుందన్నమాట. చినుకులు రాలుతున్నాయి, చల్లగా ఉంది. కార్లో ఏసీ కూడా వేసుకోలేదు మేము. అలా డోర్లు దించేసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు హాయిగా వెళ్ళొచ్చు అనమాట. మంచిగా ఉంది రోడ్డు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.